అమెరికాకి ఇల్లీగల్‌గా వచ్చి ట్రక్ డ్రైవింగ్ చేస్తూ ఒక యాక్సిడెంట్‌లో ముగ్గురు ప్రాణాలైతే పోయాయి. అసలేం జరిగింది? ఈ ఇన్సిడెంట్ వలన అసలతను చేసిన మిస్టేక్ ఏంటి? దీని మీద ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. ఆల్రెడీ మనం లాస్ట్ కొన్ని నెలల క్రితము ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా! ఫ్లోరిడాలో హైవే మీద రాంగ్ సైన్ తీసుకోవడం. అంటే రాంగ్‌గా యూటర్న్ తీసుకోవడం వలన కొంతమంది అమెరికన్స్ అయితే చనిపోయారు. ఆ టైంలోనే చాలా వరకు అమెరికన్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. సో, అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది. లాస్ట్ టైమ్ ఫ్లోరిడా హైవే మీద జరిగింది. ఈసారి కాలిఫోర్నియా నుండి అతని యొక్క పేరొచ్చేసి జషన్‌ప్రీత్ సింగ్. అతను ఇండియా నుంచి ఇల్లీగల్‌గా యూఎస్ఏకి వచ్చాడు. అతను ఆల్‌మోస్ట్ మద్యం మత్తులో ఉన్నాడు అని జెప్పి డ్రగ్సా అది ఏం తీసుకున్నాడో తెలీదు గానీ, సో, దాని వల్లనైతే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. యూఎస్ఏలో ఈ ట్రక్కుల వలన చాలా వరకు ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఎక్కువగా యాక్సిడెంట్స్ అయ్యేది కూడా వీటి వల్లనే. ఆ టైం లోపల అయి పెద్ద పెద్ద వెహికల్స్ కాబట్టి ఎక్కువగా ప్రాణ నష్టం చూస్తూ ఉంటాం. నార్మల్‌గా కూడా అమెరికాలో ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మనము ఆల్‌మోస్ట్ ప్రాణ నష్టమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ హైవేల మీద ఆ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలి. అదంతా కూడా వేరే. అండ్ చాలామంది అమెరికాలో ట్రక్ డ్రైవర్స్ ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళే ఎక్కువ మందుంటారు. అమెరికాలో ఈ మధ్య కాలంలో సర్వే చేస్తే అందులో తెలిసింది సుమారుగా 1,00,000 మంది కంటే ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యూఎస్ఏలో ట్రక్ డ్రైవర్లు నడుపుతూ ఉన్నవాళ్ళు ఉన్నారంట. ఎస్పెషల్లీ కాలిఫోర్నియా కానీ అక్కడ చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు. అది అమెరికన్ గవర్నమెంట్‌కి కూడా తెలుసు. ఎక్కువ మంది అక్కడ స్టే చేయడం అండ్ ఎక్కువగా ట్రక్ డ్రైవర్స్ చాలామంది అక్కడనే ఉంటారు. అండ్ యూఎస్ఏలో కూడా కొంచెం ఉంటది. బ్లూ స్టేట్స్, రెడ్ స్టేట్ అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ కూడా తెలుసు. కొన్ని చోట్ల ఎక్కువ మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటూ ఉంటారు. అందులోపల కాలిఫోర్నియా కూడా ఒకటి. అమెరికాకి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ యొక్క షార్టేజ్ చాలా వరకు ఉంటదన్నట్లు. అంటే ఐ మీన్ ఇలా ట్రక్ డ్రైవర్‌లాగా పని చేయడానికి కానియండి, లేకపోతే ఇంకా కొన్ని పనులకి చాలా వరకు షార్టేజ్ ఉంటది. సో, ఎవరైతే ఇలా ఇల్లీగల్‌గా యూఎస్ఏలోకి వస్తుంటారో వాళ్ళు ఈ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎలాగో అమెరికాకి కూడా షార్టేజ్ ఉంది కాబట్టి చాలామంది తెలిసినా కూడా తెలియనట్టు అట్లా మూవ్ ఆన్ అవుతారు. ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం కొద్ది రోజులు దాని మీద బాగా హల్చల్ చేస్తారు. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతది. సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ దేశంలో అయినా అంతే. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం కొద్ది రోజుల వరకు చాలా వరకు దాని మీద ఫైట్ చేయడం, దాని గురించి మాట్లాడతాం. మళ్ళీ ఇంకో న్యూ టాపిక్ ఏదైనా వచ్చిందనుకోండి ఇది పక్కకి పోతది. సో, ఇంకా ఇలా ట్రక్ డ్రైవర్ ఇన్సిడెంట్స్ ఏదన్నా జరిగినప్పుడు గూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా అంటే ఒక 50% వాళ్ళ తప్పుంటది. ఒక 50% అది అన్‌ఫార్చునేట్‌లీ జరిగిపోతుంటది. బట్ లాస్ట్ టైమ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కానియండి, ఈ టైమ్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ 2 ఇండియన్స్ వలన జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కంప్లీట్‌లీ వీళ్ళదే మిస్టేక్ అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైమ్ అతనికి అసలు సైన్ బోర్డ్స్ తెలీదు. అంటే అసలు యూ టర్న్ తీసుకోకూడదు అని ఉన్న చోట యూ టర్న్ తీసుకోవడం వల్ల లాస్ట్ టైమ్ ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో, ఇప్పుడు ఇతను జషన్‌ప్రీత్ సింగ్ అనే అతను 2022 లోపల యూఎస్ఏకి వచ్చాడు. అది ఇల్లీగల్‌గా వచ్చాడు. ఇల్లీగల్‌గా డాంకీ రూట్ అంటారు కదా! సో, అలా వచ్చినప్పుడు ఆల్రెడీ అక్కడ పట్టుపడ్డాడు. అంటే అక్కడ కస్టమ్స్ వాళ్ళకి అక్కడ పట్టుబడినప్పుడు అతన్ని కోర్ట్‌లో సబ్మిట్ అవ్వమని చెప్పారు. యూఎస్ఏకి చాలామంది ఇట్లా ఇల్లీగల్‌గా అదే మెక్సికన్ బార్డర్స్ నుంచి వస్తున్నప్పుడు అందరిని వెనక్కి ఏం పంపియరు. కొంతమందికి కొన్ని ఉంటాయి. అంటే ఐ మీన్ కోర్ట్‌లో సబ్మిట్ అవ్వండి. అక్కడ కోర్ట్ ఏదైనా ఓకే మీరు ఉండొచ్చు అని అంటే ఉండిపోతూ ఉంటారు. ఇలా కూడా ఒక రూల్ అనేది ఉంటది. సో, అలా సబ్మిట్ అవ్వమన్నా కూడా ఇతను కోర్ట్‌లో కూడా ఏం సబ్మిట్ అవ్వలేదంట. అలానో ఇలానో చేసి ఇల్లీగల్‌గా అయితే కాలిఫోర్నియాకి వచ్చాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్నాడు కొద్ది రోజుల్లో. ఆ తర్వాత ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ అయితే సంపాదించాడు ట్రక్ డ్రైవర్‌లాగా. లాస్ట్ టైమ్ అతను కూడా సేమ్ అంతే. ఇల్లీగల్‌గానే లైసెన్స్ సంపాదించాడు. సో, ఇతను కూడా ఇల్లీగల్‌గానే లైసెన్స్ అయితే సంపాదించాడు. అండ్ అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే మనకు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడం అండ్ అదంతా కూడా ఒక ప్రక్రియ ఉంటది. సో, వీళ్ళకేంటంటే మినిమమ్ ఇంగ్లీష్ రాదు. ఏమి రాదు కాబట్టి వాళ్ళు అక్కడ ట్రక్ డ్రైవర్‌గా పని చేయాలి అన్నా కూడా ముందు ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ అవన్నీ కూడా పాస్ అవ్వాల్సింది ఉంటది కాబట్టి అదో ఇదో విధంగా అయితే ఇల్లీగల్‌గా అయితే ఇలా లైసెన్స్ సంపాదిస్తూ ఉన్నారు. సో, ఇతను కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి గూడ్స్ ఏదో తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో, ఇంకా పోలీసుల రిపోర్ట్‌ల ప్రకారం జషన్‌ప్రీత్ సింగ్ మద్యం మత్తులో ఉన్నాడు అని చెప్పి అంటే ఐ మీన్ డ్రగ్సా లేకపోతే ఏదైనా డ్రింక్ చేసా అనేది తెలీదు. అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా వరకు కూడా ఇల్లీగల్ అండ్ దానికి గట్టి పెనాల్టీ పడతది. ఆల్‌మోస్ట్ జైలు శిక్ష అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇతను ఆ మద్యం మత్తులో ఉండేసి హైవే మీద వెళ్తున్నప్పుడు ఒకానొక స్టేజ్‌లో హైవే చాలా వరకు స్లోగా వెళ్తున్నాయంట వెహికల్స్. మరి ఇతను అది గమనించాడా లేదా? ఏదైతే స్పీడ్‌లో వస్తున్నాడో అదే స్పీడ్‌లో వచ్చేసి ఇతని ముందున్నటువంటి 2 ఎస్యూవీలు దానికంటే ముందు సేమ్ ఇలాంటి పెద్ద ట్రక్సే ఉన్నాయి. సో, ఇతను అదే స్పీడ్‌లో వచ్చేసి ఆ ఎస్యూవీలను గుద్దడం వలన ఆ 2 వెళ్ళేసి ఆ ముందున్నటువంటి ట్రక్‌కి మధ్యలో
మొత్తం కూడా ఇరుక్కుపోయాయన్నట్లు. సో, దాని వలన ముగ్గురైతే చనిపోయారు. ఆ తర్వాత ఇతను ఇట్లా రైట్ టర్న్ ఎళ్ళింది ఆ వెహికల్ అదుపు తప్పి. అప్పుడు పక్కన ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఇబ్బంది జరిగి అక్కడ కూడా కొంతమందికైతే గాయాలు జరిగాయి అని చెప్పి పోలీసుల యొక్క రిపోర్ట్‌ల ప్రకారం నేను వీడియో కూడా ఇక్కడ పెడతాను చూడండి. Tonight, this dashcam video of a chain reaction crash that left 3 people dead on a California highway, now at the center of an investigation and the debate over immigration. The driver behind the wheel of a tractor trailer facing charges of vehicular manslaughter while intoxicated for causing that horrific crash on the 10 freeway east of Los Angeles. 21-year-old Jashanpreet Singh of India was driving with a valid California commercial license, but ICE officials say he was in the country illegally. It comes months after another deadly crash in Florida. The Department of Homeland Security says this driver, also with a California commercial driver's license and in the country illegally, allegedly made a reckless U-turn on the Florida Turnpike, causing a crash that also killed 3 people. California officials say that driver in Florida had a work permit at the time he was issued a license. Tonight, this latest crash in California is under federal investigation, and among the victims killed, a high school basketball coach and his wife. And tonight, the White House weighing in. These tragedies are following a disturbing pattern of these criminal illegal aliens being issued commercial vehicle licenses. And so, yes, the Department of Transportation is absolutely cracking down on that. And Florida's Attorney General is now asking the Supreme Court to prevent సో, ఇంకా పోలీసులైతే దీనిని క్రిమినల్ కేసులాగా రిచార్జ్ చేసి ఐసీ టీమ్ వాళ్ళు అసలు ఇతనికి ఎలా లైసెన్స్ వచ్చింది దాని మీద అయితే చూస్తున్నారు. అఫ్‌కోర్స్ చెప్పాను కదా! కొద్ది రోజులు దీని మీద నిఘా అయితే ఉంటది. ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే ట్రక్ డ్రైవర్‌లాగా వస్తున్నారో యూఎస్ఏకి వాళ్ళకైతే వీసాలు ఇవ్వొద్దు అని చెప్పారు. బట్ ఇతను ఆల్రెడీ అప్పటికే యూఎస్ఏలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వలన ఇంకొంచెం దీని మీద గట్టి నిఘా అయితేనే పడుతుంది. అండ్ కొన్ని స్టేట్స్ లోపల ఏంటంటే ఒక స్టేట్‌కి ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇంకొక స్టేట్‌కి వర్తించదు. సో, దాని మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వేరే స్టేట్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇంకో స్టేట్‌కి కూడా వర్తించదు అని చెప్పి. సో, ఇంత రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 1,00,000 మంది కంటే ఎక్కువగా కూడా ట్రక్ డ్రైవర్స్ ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారంట. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే చాలా మందినైతే ఇంటరాగేట్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ ఎవరైతే ట్రక్‌లో డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళనైతే మధ్యలోనే ఆపి వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్సే కాకుండా వాళ్ళని అక్కడే ఆన్ ది స్పాట్‌లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఈ ఎగ్జామ్‌ని పాస్ అవ్వాల్సింది ఉంటది కదా! యూఎస్ఏలో. బట్ చాలామంది అక్కడే దొరికిపోతున్నారంట. చాలామంది అసలు ఎగ్జామ్ రాయకుండానే వాళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇలానే చెక్ చేస్తున్నప్పుడు చైనాకి చెందినటువంటి ఒక అతన్నైతే అక్కడే ఆన్ ది స్పాట్‌లో డ్రైవింగ్ ఎగ్జామ్ పెట్టారు. బట్ అతనికైతే ఏమీ తెలియట్లేదు. ఈవెన్ వీళ్ళు మాట్లాడే ఇంగ్లీషు అతనికి అర్థం అవ్వట్లేదు. అండ్ అక్కడ ఎగ్జామ్‌ని అక్కడ కండక్ట్ చేసినప్పుడు కూడా అతనైతే ఏమి కూడా రాయలేకపోతున్నాడు. సో, ఆ వీడియో కూడా చాలా వరకు సోషల్ మీడియాలో తిరుగుతుంది. కొంతమంది అది కూడా ఇండియన్ అంటున్నారు. అది ఇండియన్ కాదు. అది చైనా అతను. సో, ఇంకా దీని మీద అయితే కాలిఫోర్నియాలో ఉన్నటువంటి సిక్కు వాళ్ళైతే వాళ్ళు బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఇలా రావడం వలన మిగతా వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరొస్తుంది. వాళ్ళ వలన రిమైనింగ్‌గా మంచిగా ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.